ఫ్రంట్ ఇక్కడ నెక్ దగ్గర కొంచెం ముడతలాగా వస్తుంది, దానికి ఇలా క్రాస్ ముడతలు వస్తూ ఉంటాయి. అది దేనికి వస్తుందని మీకు నార్మల్ బ్లౌజ్ కా లేకపోతే లైనింగ్ క్రాస్ కటింగ్ లైనింగ్ బ్లౌజ్ వస్తుంది ఎక్కువ. అది ఎందుకు వస్తుంది అంటే మనకి ఒకటి లైనింగ్ అండ్ ఒరిజినల్ మనం కరెక్ట్ గా జాయింట్ చేసుకోకపోతే ముడతలు వస్తుంది. ఇంకోటి ఏంటి, లైనింగ్ మనం షింక్ చేయకుండా, లైనింగ్ మనం ఫస్ట్ ఉతకకుండా మనం డైరెక్ట్ గా కట్ చేసి కుట్టిన తర్వాత ముడతలు వస్తుంది. అప్పుడు కూడా ముడతలు వస్తుంది. ఎందుకంటే పై క్లాత్ మీకు సిల్క్ కలిసి ఉంటుంది, లోనది కాటన్. అలాంటప్పుడు మనం దాన్ని షింక్ చేయకుండా డైరెక్ట్ గా అటాచ్ చేస్తే ఏమవుతుందంటే అది ముడత అనేది వస్తుంది. మీకు ఇంకా కుదరదు ఆ బ్లౌజ్ ముందు పార్ట్ అంతా ముడతారు. ఎందుకంటే ఇంకా క్రాస్ మీద ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది దానికి పట్టు. మీకు వెనక చేతులన్నా కొద్దిగా సెట్ అవుతాయి కానీ ముందు పార్ట్ అస్సలు సెట్ కాదు. ఇవి రెండు చేసుకోవాలి. మూడోది ఏంటి అంటే పై భాగం క్రాస్ ఎక్కువగా తీసి లోన భాగం క్రాస్ తక్కువగా తీసినా ముడతలు వస్తుంది. లోన భాగం క్రాస్ తక్కువగా తీసి పై భాగం క్రాస్ ఎక్కువ తీసినా కూడా మనకు ముడత వస్తుంది. రెండు క్రాస్ సమానంగా ఉండాలంటే నేను చెప్పాను కదా, ఈ రెండు అంచుల్ని మనం ఖాయం చేసుకోవాలి. ముందు మనకి ఈ అంచులు క్లారిటీ ఉండాలి. ఇవి కరెక్ట్ గా ఉండి ఒరిజినల్కి ఇలాగే పెట్టి లైనింగ్ కూడా ఇలాగే పెట్టుకుంటే క్రాస్ సమానంగా ఉంటుంది. దాంట్లో మనం పన్నా చేయాల్సింది ఏమి లేదు, అలా కూడా లేదు. కొన్ని మెత్తటి క్లాత్లు ఉంటాయి, కొంచెం ఊహని సాగిపోతుంటాయి, జార్జెట్ క్లాత్లు అలాంటి వాటికి మనం ఇది ఓవర్ క్రాస్ తీసినప్పుడు దాన్ని కొంచెం మనం ఇలా తిప్పి నార్మల్ క్రాస్ తీసినప్పుడు దానికి మనకి సెట్ అవుతుంది అనమాట. దాన్ని కూడా మళ్ళీ ఇలా కూడా మనం చక్కలు అనేది తీయదు. మనకి ఈ క్లాత్ బాగా సాగిద్దని నాలెడ్జ్ ఉంటుంది ఎవరికైనా. మెత్తటి క్లాత్ కి కాటన్ క్లాత్ కి తేడా అనేది ఉంటుందా? అది క్రాస్ మీద ఏంటంటే దీనికంటే డబల్ సాగిద్ది. అలాంటి దానికి మనం కొంచెం నార్మల్ గా తీసుకోవాలి. అట్లా క్రాస్ దీన్ని కొంచెం మనం ఎక్కువగా తీసుకోవాలి. ఆ నాలెడ్జ్ మనకి ఉంటే ఫ్రంట్ పార్ట్ అనేది ముడత రాదు. ఓకేనా? క్లారిటీ అయింది కదా? ఓకే. మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఉన్నప్పుడు ఇలా మీరు కామెంట్ సెక్షన్ లో అడుగుతూ ఉండండి, నేను చక్కగా మీరు వీడియో తీసి పెడుతూ ఉంటాను. ఓకేనా?